ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో గుమగుమలాడే పన్నీర్ బుర్జీ కర్రీ కేవలం 5 నిమిషాల్లో ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక దాంట్లో జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసి వేగనీయాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా నూనెలో బాగా మగ్గిపోతాయి కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిలా వేగటానికి సుమారుగా ఒక 2 నిమిషాలు పడుతుంది. బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కాస్తంత పసుపు, అలానే ఉల్లిపాయలు బాగా మగ్గటానికి సరిపడేంత ఉప్పు, ఇంకా ఒక స్పూన్ పన్నీర్ బుర్జీ మసాలా. ఇది ఇంట్లో నూరినదైతే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినట్టయితే కొన్న మసాలా అయినా బాగానే ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఏ మసాలా అయినా సరే ఖచ్చితంగా పన్నీర్ బుర్జీ మసాలా మాత్రమే వాడండి. ఈ మసాలా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టాక దీంట్లో 2 స్పూన్ల కారం వేసి ఉల్లిపాయ ముక్కలను బాగా దగ్గరగా రానివ్వాలి. దీంట్లో మనం పన్నీర్ వేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు మసాలాతో పట్టి చాలా దగ్గరికి వచ్చేసి ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కిలో వరకు పన్నీర్ని వేసుకోవాలి. ఈ పన్నీర్ ఒకవేళ ఇంట్లో తయారు చేసిందైతే ఇలాగా బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకవేళ బయట కొన్నదైతే దానిని కొద్దిగా మ్యాష్ చేసుకొని అప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ కూరలోన నీరు మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో ఫ్లేవర్ కోసమని కస్తూరి మేతి తీసుకొని బాగా నలుపుకొని అప్పుడు కర్రీలో వేస్తేనే దాని యొక్క ఫ్లేవర్ పన్నీర్కి బాగా పడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కస్తూరి మేతి ప్లేస్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. అలా 2 నిమిషాలు ఫ్లేవర్ ఎక్కిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిపోయినట్టే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.